ప్రపంచంలోని అత్యుత్తమమైన ప్రతిభావంతులకందరికీ కలలుగన్న దేశం అది. తమ ఆశయాలకు అవకాశాలు చూపిన దేశం, ఆ అవకాశాలను వారి కలలను ఆధారం చేసుకొని ప్రపంచాన్ని ఏలిన దేశం. ఇప్పుడు ఆ దేశం కలలుగంటూ వస్తున్న వారి కలలనే అమ్ముకుని బతకాలనేటటువంటి స్థితికి చేరుకుంది. అవకాశాలకి అడ్డుకట్ట వేస్తుంది, వద్దు పొమ్మంటుంది. ఇదే అదునుగా భావించిన మరికొన్ని దేశాలు మా దేశానికి రమ్మని పిలుస్తున్నాయి. నేను ఏ దేశం గురించి మాట్లాడుతున్నానో, ఏ దేశాల గురించి ప్రస్తావిస్తున్నానో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వద్దని అమెరికా అంటుంటే రమ్మని యూకే, యూరప్, చైనా దేశాలు పిలుస్తున్నాయి. H1B వీసా మీద ఇప్పటికే లేనిపోని ఆంక్షలు పెట్టిన అమెరికా కారణంగా ప్రతిభావంతులంతా పక్క చూపు చూస్తున్నారు. ఈ చూపులను పసిగట్టిన యునైటెడ్ కింగ్డమ్ వెంటనే తన వీసాలో మార్పులను తీసుకొచ్చే యోచనలో ఉంది. మామూలుగా అయితే 700 పౌండ్లు పైబడి వీసా వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి సౌకర్యాలతో సహా కావాలనుకుంటే 1000 పౌండ్ల వరకు వీసాదారుడు వెచ్చించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రతిభావంతులైనటువంటి వ్యక్తులను తమ దేశంలోకి ఆహ్వానించడానికి ఈ ఫీజును పూర్తి స్థాయిలో రద్దు చేయాలనేటటువంటి ఆలోచనలు ఉంది. ఇక అమెరికాతో ఎప్పుడూ నేనున్నాను అంటూ పోటీ పడేటటువంటి చైనా కొత్త రకం వీసాను తీసుకొచ్చింది. ఇప్పటికే పలు వీసాలు ఉన్నప్పటికీ కే వీసాను తీసుకొచ్చింది. కే వీసాతో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, వీసా కోసం ఒక సంస్థ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, ఒక యాజమాన్యం మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 1, ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 2, సంస్థల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ 3, కే వీసా పొందిన వ్యక్తి చైనాలో వ్యాపారాలు కూడా నడుపుకోవచ్చు. ఎంతటి వెసులుబాటునిస్తున్నాయి! ప్రతిభను తమ దేశంలోకి ఆకట్టుకోవడానికి చైనా కొత్త ఎత్తుగడ వేసింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి యూకే కానివ్వండి, చైనా కానివ్వండి, తమ ఆర్థిక స్థితి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిభావంతుల ద్వారానే మెరుగుపడుతుంది అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా గ్రహించాయి. ఇంతవరకు ప్రపంచ ప్రతిభావంతులను సేవలను అందుకున్నటువంటి అమెరికా మీ కలలను మా దేశంలో తీర్చుకోవడం ఏంటి, మీరు దారి పట్టండి అని వెలివేస్తుంటే ఈ 2 దేశాలు మాత్రం, మిగిలిన దేశాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఈ ప్రస్తుతానికి 2 దేశాలు మాత్రం ప్రతిభావంతులకు రమ్మని స్వాగతం పలుకుతున్నాయి.